హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. టుడే మై టాపిక్ ఈస్ ఇది మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫినిట్ అండ్ నాన్ ఫినిట్ వర్బ్స్. ఓకేనా? ఫినిట్ మీన్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట వర్బ్స్ కి మీనింగ్ మొత్తం. నెక్స్ట్ నాన్ ఫినిట్ అంటే ఇంకా ఉంది అని సందర్భంలో నాన్ ఫినిట్ వర్బ్స్ ని యూజ్ చేస్తాం. అవి ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు ఫినిట్ అంటే ఫినిట్ వర్బ్స్ ని నాన్ ఫినిట్ వర్బ్స్ ని ఇక్కడ చూడండి, మీకు చెప్తాను క్లియర్ గా. Finite verbs definition చూడండి. Finite verbs are verbs that have specific tense, number and person. ఇవి finite verbs ఏంటి అంటే స్పెసిఫిక్ టెన్స్ ని, నెంబర్ ని అండ్ పర్సన్ ని ఐడెంటిఫై చేస్తాయి. ఓకేనా? క్యారెక్టరిస్టిక్స్ కూడా అదే ఉంటాయి సేమ్. దే అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నంబర్ అండ్ పర్సన్ అండ్ దే ఎక్స్ప్రెస్ టెన్స్, ఆస్పెక్ట్ అండ్ మూడ్. ఇది సబ్జెక్ట్, ఇది అగ్రి చేస్తుంది అనమాట. సబ్జెక్ట్ ఆఫ్ నెంబర్ ని, నెక్స్ట్ పర్సన్ ని అండ్ నెక్స్ట్ మూన్. ఓకే, చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఐ వాక్ అనేది ఉంది. ఈ ఐ వాక్ ఏ టెన్స్ లో ఉంది? ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ V1, వాక్ అనేది ఏంటి? V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ లేదని ఉంది అని అనుకోవాలి. ఓకేనా? ఇది ఒక టెన్స్ ని, ఇది పర్సన్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఫినిట్ వర్బ్స్ లో. అది ఇక్కడ చెప్పినాం కదా, ఎక్స్ప్రెస్ పర్సన్ అండ్ టెన్స్ అని. ఇక్కడ పర్సన్, పర్సన్స్ ఏంటి? ఐ అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, హీ షీట్ అనేవి థర్డ్ పర్సన్స్. ఓకేనా? ఐకి ప్లూరల్ ఏంటి? ఇది సింగులర్, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్. ప్లూరల్ ఏంటి? వి. యూకి ప్లూరల్ ఏంటి? యూనే సెకండ్ పర్సన్ ఇది. ఓకేనా? హీ షీట్ కి ప్లూరల్ దే, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఓకేనా? ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ షీ ఎయిట్ అని ఉంది. ఇక్కడ షీ అనేది ఏంటి? థర్డ్ పర్సన్. ఇది షీ అనేది ఏంటిది? థర్డ్ పర్సన్. ఎయిట్ V2. ఓకేనా? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ టెన్స్ ని అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది ఫినిట్ వర్బ్ అన్నమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకోటి దే విల్ రైట్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ ప్లూరల్ దే అనే థర్డ్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ ఇది రైట్, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఇట్లా ఫినిట్ వర్బ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ నాన్ ఫినిట్ వర్బ్స్. నాన్ ఫినిట్ వర్బ్స్ డెఫినేషన్ చూడండి ఫ్రెండ్స్. నాన్ ఫినిట్ వర్బ్స్ ఆర్ వర్బ్స్ that do not a specific tense, number or person. ఇవి ఒక స్పెసిఫిక్ టెన్స్ ని, నెంబర్ ని, ఇవి ఏంటంటే ఏమంటారు, ఇవి మెన్షన్ చేయదన్నమాట ఈ నాన్ ఫినిట్ వర్బ్ లో. క్యారెక్టరిస్టిక్స్ చూడండి. దే డు నాట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ నెంబర్ అండ్ పర్సన్ అండ్ దే డు నాట్ ఎక్స్ప్రెస్ టెన్స్, ఆస్పెక్ట్ అండ్ మూడ్. ఇవి ఇక్కడ రిప్రజెంట్ చేయవు, అగ్రి చేయదన్నమాట నాన్ ఫినిట్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే టైప్స్ ఉంటాయి ఇందులో. ఇనిషియేటివ్స్, జిరన్స్ అండ్ పార్టిసిపుల్స్. మీకు తెలుసు కదా, ఇనిషియేటివ్స్ అంటే బేస్ ఫామ్ కి 2 యాడ్ చేయడం. బేస్ ఫామ్ ప్లస్ 2 దీనికి యాడ్ చేస్తే ఇనిషియేటివ్స్ వస్తే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఏంటో, టు ఈట్, టు రైట్. ఓకేనా? ఇనిషియేటివ్స్ అవి. జిరాన్స్ కి ఎగ్జాంపుల్ చూడండి. ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది అనమాట బేస్ ఫామ్ కి. ఇప్పుడు ఈటింగ్, రైటింగ్, రీడింగ్ అని ఉంటుంది కదా, అలా అనమాట. నెక్స్ట్ పార్టిసిపుల్స్ అంటే ఈడిఆర్, ఐఎన్జింగ్ యాడ్ చేస్తాం. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఐ వాంట్ టు ఈట్ అని ఉంది. ఇక్కడ ఇనిషియేటివ్ కి ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఈట్. ఓకేనా? నెక్స్ట్ ఈటింగ్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. ఇలాంటి సెంటెన్సెస్ వస్తే మనం ఇది ఫినిట్ నాన్ ఫినిట్ అంటే మనం జిరాన్స్, నెక్స్ట్ ఇనిషియేటివ్స్, ఇవి పార్టిసిపుల్స్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పార్టిసిపుల్ కి ఎగ్జాంపుల్ చూడండి. ద ఈటెన్ కేక్ వాజ్ డిలిషియస్. ఇక్కడ ఈటెన్ అనేది పార్టిసిపుల్. ఓకేనా? వర్బ్. ఓకే, ఇలా మనం నాన్ ఫినిట్ ఫినిట్ వర్బ్స్ ని మనకు అంటే ఎగ్జామ్స్ కి వస్తుంటాయి. స్టూడెంట్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా ఐడెంటిఫై చేయొచ్చు మనము ఈ టిప్స్ ఫాలో అవుతూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.